అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాబోయే 10 రోజుల్లో అతిపెద్ద 3 భయంకరమైన ఘటనలకు సంబంధించి సంకేతాలు ఎలా ఉంటాయి? ఇక 5 సంవత్సరాల నుండి వీరు ఎదురు చూస్తున్న ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచి ముగుస్తాయన్నమాట. మీకు ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఏ దేవతానుగ్రహం అనేది కలగబోతుందో ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ముందుగా అందరూ కూడా ఈ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. మీకు మంచి సమయం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు, కానీ మీరు ఎంతో ఇబ్బందిగా గురవుతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అవుతుంది. మీకు మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ దాన్ని చేసేటప్పటికి ప్రతి ఒక్కటి బెడిసి కొడుతుంది. అలాగే జాబ్ కోసం వెతికేవాళ్ళు, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ వస్తూనే ఉంది. అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఇక ఈ దేవతానుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీరిద్దరు కలిసి ఇలా అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు కుబేరుడే మీ మీద కటాక్షం చూపిస్తున్నట్లే. ఇక దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోబోతుంది. కాబట్టి రాబోయే 48 గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు, ఈ 2 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. అవి ఏంటంటే, మీరు చేయాలనుకున్న పని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పని వారు చేస్తారు. ఏముంది, టైము చాలా సూపర్గా ఉంది, ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటి, పని అవ్వటం ముఖ్యం అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేయాలి. మీ పని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు. సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేయాలి. ఏంటంటే, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకున్నా, డబ్బుకు సంబంధించి ఎటువంటి పనైనా మీ చేతులతో మీరే చేయాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి. ఇక రెండో పని ఏంటంటే, అందరినీ నమ్మడం. ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు. ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేసేస్తూ ఉంటారు. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్ళకు మీ ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయడం, ఈ 2 పనులు మీరు అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వెనకాల గోతులు తవ్వుతాడు, దేన పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలి అని చెప్పేసి చూస్తుంటారు. సో మీరు ఈ 2 పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఈ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు. మీరు తొందరపడి నమ్మట్లేదు, అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు అవకాశం అనేది అస్సలు ఉండదు. ఇక రెండోది వచ్చేటప్పటికి, మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడ నుండి సులభం అయిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడి నుంచి ఇందాక మనం అనుకున్నట్లు సాక్షాత్తు 2 దేవతానుగ్రహం మీ మీద కలగబోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ చేసే వాళ్ళకి, ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్స్ కూడా వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచి సంబంధం కుదురుతాయి. దీంతో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుంది, దాంతో మీకు ప్రతి ఒక్కటి పెళ్ళికి సంబంధించి కావచ్చు, జాబ్ సంబంధించింది కావచ్చు, అలాగే బిజినెస్కి సంబంధించింది కావచ్చు. ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి 2 పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీరు ఈ వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళు అయితే పర్సులో, మగవాళ్ళు అయితే జేబులో మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎప్పుడు మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు. అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. అయితే ఏంటి, ఏ వస్తువు జేబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలో మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. ఇక దానితో పాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని, దేవతానుగ్రహం అనేది ఎవరికి కూడా కలగకుండా ఉండదు. అలాగే చాలామందికి కలుగుతుంది. అంటే దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మెలకువ అనేది రావడం, ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మీకు అదే టైంలో నిద్ర మెలకువ అనేది వస్తుంది. అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర మెలకువ రావడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో ఆ దేవుడు మీకు మరింత పుణ్యం కలిగించే అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండో సంకేతం ఏంటంటే, మీ ఇంట్లో చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు కళలో కనపడిన తర్వాత కూడా మీకు కళలు అనేది చాలా వస్తూ ఉంటాయి. కానీ మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏమి అంటే మనకు గుర్తు ఉండటం అన్నమాట. చాలాసార్లు మనం ఎన్ని రకాల కళలను చూస్తుంటాం కానీ ఆ కళలు గుర్తుండవు. కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్లు ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటితో మనం ఎక్కువగా స్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు లేదంటే గుడిలో మీరు వెళ్ళినట్టు ఇటువంటి కొన్ని కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. కళలో ఆవు కనిపించడం కూడా ఒక శుభ సంకేతంగా చెప్పుకోవచ్చు. దేవుడు సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవం మీ కళలో కనిపిస్తూ ఉంటాయి. ఒక వస్తువుని మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అది ఏంటి అంటే ఒక యాలక్కాయ, అలాగే దాంతోపాటు 5 లవంగాలు 2 కలిపి ఒకే క్లాత్లో కలిపి చిన్న మూటలా కట్టి ఆ మూటను పెట్టుకోండి. ఒక మూలను పెట్టుకోవాలి. దీన్ని ఒక రోజంతా దేవుని గదిలో పెట్టేసుకొని తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఒక పాకెట్లో పర్సెంట్గా ఉంచుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మీకు మంచి జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది. నిజం ఏంటంటే షాక్ అవుతారు. సెప్టెంబర్ నెలలో వచ్చే 10 రోజుల్లో తర్వాత జరిగే అద్భుతం చూస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఈ కుంభరాశి వారు రాశి చక్రంలో ఉన్న రాశులు కంపేర్ చేసినట్లయితే గనుక తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలనే విషయంలో మీరు చాలా ఆలోచించి ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల వీరు చాలా ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కుంభరాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి. అలాగే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి. అంతేకాకుండా వీరు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగుతారు. అలాగే విదేశీయానాలు ఏదైతే సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి. అంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కొలువు, ఇంటి దైవం అని కొంతమంది ఉంటూ ఉంటారు. అలానే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మరి మీరు కూడా మీ ఇంటికి సంబంధించిన దేవుని చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటి దైవం మరియు కులదైవం అనేది కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ప్రతిరోజు ఇంటి దైవానికి పూజలు అనేవి చేస్తే వీలైనంత వరకు మీ పనికి తగిన అడ్డంకులు తగ్గుతాయి. ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిని అన్నీ కూడా సజావుగా సాగుతాయి. కాబట్టి మీ గురించి అయినా సరే ప్రతిరోజు కూడా ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారిని పూజించడం అనేది అసలు మర్చిపోవద్దు. అలాగే మీరు పాటించాల్సిన పరిహారాలు కొన్ని తెలుసుకోవాల్సిన మార్పుల గురించి కూడా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇక అంతేకాకుండా మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు వచ్చారు. ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని చెప్పుకోవాలి. అలానే మీకు ఓర్పు సహనం అనేది ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి అయితే దేవత శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకోలాగా ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత నుంచి అయితే మరి ఈ శక్తి నీడ, ఈ శక్తి యొక్క తోడు మీ తోటి ఉండటం
కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క నీడ మీపై ఉండటం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏదైనా సాధించాలి, ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళ్తారు. ఇక అంతేకాకుండా మీరు అనుకున్నట్లుగా విదేశీయానాలు కూడా జరుగుతాయి. నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయనే విషయాన్ని మర్చిపోవద్దు. మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. మొదటిగా మీరు అయితే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం చాలా మంచిదన్నమాట. ఇతరులు ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వచ్చినట్లయితే కనుక అది మిత్రుడైనా శత్రువైనా సరే, మీకు తెలిసిన మనిషి అయినా సరే, తెలియని మనిషి అయినా సరే, ఎవరికైనా సరే మీరు గనక వారికి అవసరమైన సహాయం అంటే మీకు మించి చేయండి అని చెప్పట్లేదు, కానీ మీరు ఎంతవరకు చేయగలరో మీ శక్తి కొలది చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని సాధించి విజయాలు లభిస్తాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక అంతేకాకుండా మరి ఇప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా సెప్టెంబర్ నెలలో రాబోయే 10 రోజుల్లో తర్వాత ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఎంతో అభివృద్ధిని చూడగలుగుతారు. మీరు అనుకున్న కోరికలు నిజమవుతాయి. కానీ దీనికి మీరు చేయాల్సింది దైవారాధన. ప్రతిరోజు కూడా దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయంపై ఉన్నట్లయితే, దైవం తోడుగా మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలు సాధించి ముందుకు సాగుతారు. కాబట్టి ఈ విషయాన్ని అసలు మర్చిపోకుండా దైవారాధన చేయడం ప్రారంభించండి. ఇక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లే మీ ఇంటి దైవం, ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి, వారికి తోడుగా వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరియు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి కులదైవం కాబట్టి మీరు ఎల్లవేళలా పూజించడం మొదలు పెట్టండి. అంటే ఈ వీడియో చూసిన మరో నిమిషం నుంచి మొదలు పెట్టండి. ఖచ్చితంగా వారి యొక్క తోడు మీపై ఉండి మీరు అనుకున్నవన్నీ సాధించగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది. వారి తోడు మీతోనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా ఇప్పుడే మొదలు పెట్టండి. ఇక అంతే. ఇక ఇంతే కాకుండా పరిహారాలు కూడా తెలుసుకుందాం. మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ సెప్టెంబర్ నెలలో మీరు అనుకున్నవన్నీ సాధించాలి, ముందుకెళ్ళాలి, విజయాలు లభించాలనుకున్నట్లయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే కనుక దైవారాధన ప్రతిరోజు చేయాలి. మరీ ముఖ్యంగా మీ ఇంటి కొలువు, మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు. ఎల్లవేళలా మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవారాధన, అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన వెలిగించి అక్కడ స్వామిని పూజించడం కూడా చాలా ఉత్తమం. ఈ పరిహారాలు పాటించి నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఏవైతే విజయాలు సాధించాలని అనుకుంటున్నారో మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.